రైట్. ఇప్పుడు 10th క్లాస్ న్యూ సిలబస్‌లో ఫస్ట్ చాప్టర్ నేషనలిజం ఇన్ యూరోప్‌లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అదేంటంటే గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1832. సో ఇది కొంచెం మాట్లాడతాను. ఇక్కడ 5 పాయింట్స్ నేర్చుకోవాలి హిస్టరీలో: ప్లేస్, పర్సన్, ఇయర్, ఈవెంట్, అవుట్కమ్. ఇక్కడ ఇయర్ వచ్చేసరికి గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1821 నుంచి 1830 వరకు జరుగుద్ది. ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వచ్చేసరికి లార్డ్ బైరన్, అండ్ ప్లేసెస్ వచ్చేసరికి మనకి టర్కీ, సో మ్యాప్ కనిపిస్తుంది టర్కీ, దీన్ని ఒటమాన్ ఎంపైర్ అంటారు. అండ్ గ్రీక్, ఈ గ్రీక్ వచ్చేసరికి బాల్కన్ పెనిన్సులార్ వన్ ఆఫ్ ద కంట్రీ. చాలా కంట్రీస్ ఉంటాయి, రైమింగ్తో ఉంటాయి చూడండి: రొమేనియా, బల్గేరియా, సెర్బియా, హెర్జ్గోవినియా, ఇలాగా యా 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 అంటూ ఉంటాయి. ఆ కంట్రీస్ అన్నిటి కలిపితే బాల్కన్ పెనిన్సులార్ అంటారు. మన ఇండియా కూడా పెనిన్సులార్, ద్వీపకల్పం అంటాం కదా. అంటే సో 3 sides వాటర్ ఉండి ఒకే ఒక్క సైడ్ ల్యాండ్ ఉంటే దాన్ని పెనిన్సులార్ అంటారు. ఇటాలియన్ పెనిన్సులార్, ఇండియన్ పెనిన్సులార్, అలాగే బాల్కన్ పెనిన్సులార్. ఈ బాల్కన్ పెనిన్సులార్లోనే వన్ ఆఫ్ ద కంట్రీ అయింది గ్రీక్ అనమాట. వీళ్ళకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు ఇక్కడ ఉన్న రిలీజన్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీక్లో ఎవరు ఉంటారు? క్రిస్టియన్స్ ఉంటారు. గ్రీక్ మొత్తం క్రిస్టియన్సే. మరి ఒటమాన్ ఎంపైర్ టర్కీలో ఎవరు ఉంటారంటే ముస్లిమ్స్ ఉంటారు. ఇస్లామిక్ ఎంపైర్ కాబట్టి ముస్లిమ్స్ ఉంటారు. ఇప్పుడు ఒటమాన్ ఎంపైర్ 15th centuryలో ఏమవుతుందంటే ఈ ఇస్లామిక్ ఎంపైర్ ఏం చేస్తుందంటే టర్కీని ఆక్యుపై చేసేస్తుంది. అంటే ఒక ఇస్లామిక్ రూలర్స్ క్రిస్టియన్స్ని ఆక్యుపై చేశారు, ఆ కంట్రీని ఆక్యుపై చేశారు. అప్పుడు ఆ ఆక్యుపేషన్ ఏమవుద్దంటే ఎవరైతే గ్రీక్ నేటివ్స్ ఉన్నారో వాళ్ళంతా ఇటలీ అండ్ వెస్టర్న్ యూరోప్ వెళ్ళిపోతారు. మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే ఇది గ్రీక్ తర్వాత నెక్స్ట్ వెస్టర్న్ యూరోప్ ఉంటుందన్నమాట. అంటే వెస్టర్న్ యూరోప్లో ఏ కంట్రీస్ ఉంటాయి మనం చూస్తున్న ఇవాళ? ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్. అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత 1821లో మళ్ళీ గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మొదలవుతుంది. దీనికి బ్యాక్డ్రాప్గా ఫ్రెంచ్ రెవల్యూషను, నేషనలిజం ఇన్ యూరోప్ ఆ టాపిక్స్ ఉంటాయి, అక్కడ మనం మాట్లాడుకుందాం. అదే ఓకే, ఇది మొదలవుద్ది. నెక్స్ట్ ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు లార్డ్ బైరన్ ఏం చేస్తాడు? గ్రీక్కి సంబంధించి ఈ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తాడు. డబ్బులు కావాలి కదా, యుద్ధం చేద్దామంటే కుదరదు, యుద్ధానికి మనీ అవసరం అవుద్ది, అది కలెక్ట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఎవరైతే గ్రీక్స్ ఎక్సైల్ అంటే ఏంటి? అజ్ఞాతవాసం. ఇక్కడ సినిమా కనిపిస్తుంది పోస్టర్ ప్రిన్సెస్ ఇన్ ఎక్సైల్, అజ్ఞాతవాసి మూవీలో ఎక్సైల్ అని ఉంటుంది. ఎక్సైల్ అంటే అజ్ఞాతవాసం అనమాట. ఎవరైతే ఈ ముస్లిం దండయాత్రకు భయపడి పారిపోయారో వాళ్ళంతా కూడా గ్రీక్ కోసం కష్టపడతారు. ఎందుకు కష్టపడతారు సార్ అంటే గ్రీక్ ఈజ్ నోన్ యాజ్ ద క్రెడిల్ ఆఫ్ యూరోపియన్ సివిలైజేషన్ అంటాం. క్రెడిల్ అంటే ఏంటి అంటే మొత్తం యూరోపియన్ నాగరికతకి పుట్టినీళ్ళు లాంటిది గ్రీక్. అక్కడే నాగరికత పుట్టింది. నాగరికత అంటే మనం చూసాం కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా సివిలైజేషన్ చదువుతాం కదా. అలాగే గ్రీక్ ఈజ్ ద క్రెడిల్ ఆఫ్ యూరోపియన్ సివిలైజేషన్. అంటే యూరోప్కి నాగరికత నేర్పింది గ్రీక్ అని అర్థం అనమాట. అందుకని ఎవరైతే గ్రీక్ సింపథైజర్స్ ఉంటారో వెస్టర్న్ యూరోప్లో వాళ్ళు, ఎవరైతే గ్రీక్స్ ఎగ్జైల్ ఇక్కడి నుంచి ఇస్లామిక్ దండయాత్రకు పారిపోయినారో వాళ్ళంతా కూడా గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ సపోర్ట్ చేస్తారు. ఇది హైలైట్ పాయింట్. ఫైనల్లీ లార్డ్ బైరన్ చనిపోతారు 1824లో ఫీవర్ వల్ల. అండ్ దెన్ ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో ఉన్న ఇంగ్లాండ్ ఏం చేస్తుందంటే గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ సపోర్ట్ చేస్తుంది. అప్పుడు ఫైనల్లీ బ్రిటిష్ వాళ్ళ ఒక హెల్ప్తో 1832లో ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ అనేది సైన్ చేయడం జరుగుద్ది. దెన్ అప్పటి నుంచి గ్రీక్ బికమ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఇది అక్కడ టాపిక్. సో 10th క్లాస్ స్టూడెంట్స్ ఆర్ టెట్ డిఎస్సీ ఆస్పిరెంట్స్ మీరు చూసుకోవాల్సిన ఇయర్స్ 1821 to 1831. దట్ ఈస్ ద ఇయర్ ఫర్ గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. అండ్ 15th century అప్పటి నుంచి కూడా ఈ ఒటమన్ ఎంపైర్ కంట్రోల్లోకి గ్రీక్ వచ్చేస్తుంది. అండ్ కంట్రీస్ ఇన్ బాల్కన్ పెనిన్సులా చెప్పాను కదా, యా 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 అని స్క్రీన్ మీద ఇస్తున్నాను, అవి కూడా చూసుకోండి ఒకసారి. తర్వాత ఇంపార్టెంట్ సెంటెన్స్, గ్రీక్ ఈజ్ నోన్ యాజ్ ద క్రెడిల్ ఆఫ్ యూరోపియన్ సివిలైజేషన్. అంటే యూరోప్ సివిలైజేషన్ పుట్టినీళ్ళు గ్రీక్ అనమాట. ఓకే, బాల్కన్ పెనిన్సులాలో ఉన్న కంట్రీస్ చూసుకోవాలి. అండ్ 1832 ఇవి ఇంపార్టెంట్ ఇయర్స్. ఇలా చదువుకుంటే చాలా ఈజీగా ఎలాంటి కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.